ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. మరి ఈరోజు వాగ్దానము కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున నీకును నాకును అనుగ్రహించిన వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు మహారాజు తను ఎంతో శ్రమలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఈ దినమున నీవు నేను ఎన్నో శ్రమల చేత, ఇబ్బందుల చేత ఈ యొక్క లోకయాత్రలో మనము ప్రయాణము చేస్తున్నాము. మనము ఉదయం లేవగానే ప్రతిదినము మన బిడ్డల నిమిత్తమై, మన కుటుంబ సమస్యల నిమిత్తమై నిద్రపోయినప్పుడు ప్రతి సమస్యను మనం మర్చిపోతాం కావచ్చు. కానీ లేవగానే మన ముందర ఉన్న ఎన్నో సమస్యలు మన గుర్తుకొచ్చి ప్రతినిత్యము కలవరపడుతుంటాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప వాగ్దానం మన ముందు ఈ దినం ఉంచబడింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎంతో లేమిలో ఇరుకులో ఉన్నప్పటికీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే వాగ్దానమును మనం అప్లై చేసుకున్నట్టయితే నిజంగా శ్రమలు లేని వారు ఎవరు ఉండరు. మనకు తప్పకుండా శ్రమలు అనేవి ఉంటాయి. ఆయన వెంబడించకపోయినా లోకంలో ఉన్న ఎవరికైనా శ్రమలు ఉంటాయి. కాకపోతే ఈ వాగ్దానము మన హృదయంలో ఉంచుకొని ఆయనపై భారం వేసుకున్నప్పుడు ఆ భారం అనేది మనకు తేలికగా ఉంటుంది. మనము తీర్చుకోగలిగే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకి ఈ దినముని ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి ఆయనకి వందనములు చెల్లించుకుంటాం. చిన్న ప్రార్థన. కృపగల దేవా, గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఈ దినమున నా తండ్రి, నీవు మా కాపరివని, మాకు ఏ మేలు కొదవ ఉండదని నీవిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును నా తండ్రి, ఈ లోకయాత్రలో దేవా మేము ఎన్నో ఒడిదుడుకుల మధ్య, సమస్యల మధ్య నిత్యము నా తండ్రి భౌతికమైన పోరాటంలో ఎన్నో ఇబ్బందుల చేత మేము జీవిస్తున్నాము దేవా. అయ్యా, నీవు మా కాపరివై, మా నేస్తమై, మా సమస్యలన్నీ తీరుస్తావని నమ్ముతూ ప్రతి బిడ్డకు నీ నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ప్రతి కుటుంబంలో నీ మేలును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.